చేస్తున్న పని ఏమిటి? మీ పిల్లల జీవితాన్ని స్థిరపరచడానికి ప్రయత్నాల్లో ఉన్నారు, అవునా కాదా? ఇలాంటి సమయంలో మీరందరూ కూడా ఒకరినొకరు పలకరించుకోవడం, ఆ పలకరింపుల తాలూకా ఆ తీపి భావాలని మేము ఆస్వాదిస్తాం, మీరు కాదు. ఎందుకంటే ఇందులో ఎవరో ఒకరో ఇద్దరో దారిలో కనబడితే నేను ఫలానా సార్ అంటే అక్కడితో అయిపోయింది. కానీ ఇవాళ సుమారు 40 మంది ఒక దగ్గర చేరి మీ భావావేశాలని పంచుకొని ఆ తీపి గుర్తులు మాకు కూడా పంచుతున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మీరెంత ఆనందంగా ఉన్నారో పూర్వ ఉపాధ్యాయులుగా మేము కూడా అంతే ఆనందంగా ఉన్నాం. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో మీరంతా స్థిరపడి ఇక్కడ మీ తాలూకా బయోడేటా చెప్తుంటే ఆహా, మా వృత్తికి మేము న్యాయం కొంతైనా చేశామని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము చెప్పిన పాఠాలు మీ జీవితాన్ని స్థిరపరిచాయి కదా. అది మాకు ఆ వృత్తికి ఉన్నటువంటి న్యాయం మేము చేశామనే కొంతమేర పూర్తిగా చేయలేకపోవచ్చు. ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ కాదు ఈ భూకంపంలో. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్ ఎర్త్ అనే ఒక సామెత కూడా ఉంది. కానీ మ్యాక్సిమం మా తాలూకా మేము గణితం బోధించామంటే మా గణితంలోనూ మ్యాక్సిమం మీకు మేము పూర్తి న్యాయం కాకపోయినా కొంతమేర న్యాయం చేశామనే మేము భావిస్తున్నాం. కాకపోతే మీరు 35 ఏళ్ళ తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని గౌరవించే పరిస్థితి మాకు ఉండదు. అలాగే తెలుగు మాస్టర్ గారు, ఆ తెలుగు ఇందాక చెప్పింది ఆ అమ్మాయి, మాస్టర్ గారు చెప్పిన పద్యాలు స్ఫూర్తి పొంది నేను తెలుగు ఉపాధ్యాయులు అయినట్టు ఆహా, అది వృత్తికి చేసినటువంటి న్యాయమైంది. నేను లెక్కలు చెబితే శ్రీరామమూర్తి మాస్టర్ పెద్దలు చెప్పాలంటే నాకు కూడా గురువులు, ఆయన మా సహోపాధ్యాయులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత జీవితం కాస్త నెమ్మదిస్తుంది, డల్ అయిపోతుంది అన్నమాట. అలాంటి డల్ వాతావరణంలో ఎప్పుడో మా 30ల్లో ఉండేటువంటి జ్ఞాపకాలను మళ్ళీ మీరు ఒకసారి తట్టి లేపారు. మీ అందరికీ కూడా సరదా కృతజ్ఞతని, చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా చెప్పాలంటే ఈ ప్రోగ్రాంలో కొన్ని మార్పులు మనం చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా చేస్తే ఈ సమావేశాలు, సన్మానాలు ఇవి తీసేయండి. సరదాగా ఏదైనా ఒక మినీ ఫంక్షన్ హాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకొని అప్పుడు జ్ఞాపకాలు ఏమైనా నెమరు వేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని అప్పుడు ఏమేమి అనుకున్నాము, ఏం తిట్టుకున్నాము, అలాంటివన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, రికలెక్ట్ చేసుకోవాలి. రికలెక్షన్ దేనికి అంటే మనం రిఫ్రెష్ అవ్వడానికి. ఈ సన్మానాలు ఇవన్నీ పెద్ద అవసరమేం కాదు. మేము కూడా మీతో పాటు ఎంజాయ్ చేయాలి. ఇవాళ మేము నీతి సూత్రాలు, సూక్తులు చెప్పడానికి నేను చిన్నపిల్లలు కాదు, మీకు తెలియదు కాదు. జీవితంలో మీరు అందరూ కూడా ఎన్నో కొన్ని డక్కా మొక్కలు తినే ఉంటారు, ఒక స్థిరపడి ఉంటారు. మీ పిల్లలు కూడా అప్పుడే ఒక స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మా దగ్గర మీరు చదువుకునేటప్పటికీ మీ తల్లిదండ్రులు చాలా వరకు నిరక్షరాస్యులే. మీకు ఇంటి దగ్గర ఏం చెప్పే అవకాశం లేదు. వాళ్ళు స్కూల్లో మేము చదువు చెప్తే దాన్ని మీరు ఎంతవరకు అందుకోగలిగితే అంతవరకే ఉంది మీకు అందేది. కానీ ఇవాళ మీ పిల్లలకి మీరు చదువు చెప్పుకోగలరు, మీ పిల్లలకు ఒక సరైన దారి చూపగలరు. వాళ్ళందరి పిల్లలు ఇంజనీరింగ్ చదివారు, పలానా చోటు ఉద్యోగాలు అంటే నిజంగా చెప్పాలంటే మా పిల్లలే పొందినంత హ్యాపీగా ఉన్నాను. అంటే మేము చెప్పినటువంటి కృషి మేము బాగా గొప్పగా చెప్పేసామని మేము అనుకోం, కానీ మేము చెప్పినది ఎంతో కొంత 1% అయినా సక్సెస్ అయ్యింది. పిల్లలు ఎంతమంది తయారయ్యారు, వాళ్ళ పిల్లలకి మీరు తయారవడం కంటే మీ పిల్లలు గొప్పవాళ్ళు చేశారు. అది చాలా అవసరం. మన జీవితంలో అలాగే అయిపోయి ఉంటాయి. మనకంటే మన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలి. మా నాన్నకంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలి, నాకంటే నా కొడుకు గొప్ప స్థాయిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే తండ్రి గౌరవం. వాళ్ళ కొడుకు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడంటే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. అలా మీరు కూడా మీ పిల్లలు మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు,
మీరు 25,000 50,000 సంపాదించడానికి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగం చేస్తే మీ పిల్లలు వాళ్ళ స్టార్టింగ్లోనే వాడు ₹1,00,000 2 లక్షల రూపాయలు రిటర్న్స్ మనకు వస్తాయి. ఒకవేళ వాటి గురించి ఆలోచించండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ఉన్నాయి. నెలకి 100 నుంచి కూడా ప్రారంభించవచ్చు. ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్ రోజు రోజు చూడకూడదు. ఎందుకంటే అది ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. అంతేత పెరిగినప్పుడు సంతోషించి, తగ్గినప్పుడు జీలా పడిపోతే అందులో పనికిరాదు. ఇప్పుడు ఒక గోల్, మా అమ్మాయి పెళ్ళికి ఇది, లేకపోతే మా అబ్బాయి పెళ్ళికి, అలాగే ఒక గోల్ పెట్టుకొని మీరు మదుపు చేసుకుంటూ వెళ్తే మంచి అభివృద్ధిని మీరు సాధించగలరు. అంచేతను ఆ విధంగా మీరు ఆర్థికంగా స్వాతంత్రులు కావాలి. ఆర్థిక స్వాతంత్రం మనకి ఇవాళ కావాల్సిందే. ఆర్థిక స్వాతంత్రం ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. ఎవరి మీద, మీరు మీ పిల్లల మీద ఆధారపడకూడదు. వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, వాళ్ళ మీద మీరు ఆధారపడకూడదు, మీ మీద వాళ్ళు కూడా ఆధారపడకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఒకటి ఆరోగ్యం, 2 ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది చాలా ముఖ్యం. అది తెలియకపోతే ఎవరినైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ చేసినా కూడా చెప్తారు. అనుసరించి వాటి సహాయంతో మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తెలుసు మేడం, తెలుసు. మన సాబ్ చెప్తారు చూడండి, మన క్రాఫ్ట్ మెషర్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. పిల్లలందరికీ నాకు అభినందనలు. ముఖ్యంగా ఏమిటంటే మనం చాలా మంది చూస్తుంటాం ఎదుగుదల మన చేస్తున్న పని, ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద తృప్తి పడాలి. ఉద్యోగం అయినా అవ్వచ్చు, ఇంకో వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. సంపాదన అంటే పిల్లలు ఎదుగుదల ఎలాగ చూస్తామో సంపాదన కూడా అలాగే చూస్తుంటాం. ఇంచుమించు మీకు 50 ఏళ్ళు వయసు వచ్చింది, పిల్లలు ఎలా చదివితే బాగుంటుంది, వాళ్ళకి ఏంటి ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎలాగ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించుకుంటారు. టీచర్స్ పిల్లలు అలాగైనా, మీ పిల్లలైనా, ఎవరి పిల్లలైనా ఒకటే. పెంపకం అనేది ఒక అదృష్టం. వాళ్ళు చదువుకునే విధానం ఒక అదృష్టం, వాళ్ళు ఎంచుకునే నిర్ణయం ఒక అదృష్టం. అన్నిటికీ ఆధారం ఏంటంటే ధైర్యం తల్లిదండ్రులు ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు మంచి మార్గంలో పెట్టాలి. ఎవరు ఉపాధ్యాయులు పిల్లలకో తల్లిదండ్రులు కూడా పిల్లలకి అలాగా. అది నా విషయం. వీలున్నంత మట్టికి చేసిన పని, ఏ పనైనా సరే దాని మీద తృప్తి పడితే మనం ఎదుగుదలగా ఉంటామని నా ఆశ. ముగిస్తున్నాను. ముఖ్యమైన మన స్టూడెంట్, మనతో పాటు చదువుకున్న ఒక వ్యక్తి అప్పలబత్తల చక్రపాణి, మన డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం. మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి, ఆ తర్వాత చేసుకుందాం. ముందుగా వెళ్ళిన సన్మాన కార్యక్రమాన్ని మొదలుపెట్టమని కోరుతున్నాను. సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. దానికి అందరూ కూడా హలో క్రాఫ్ట్ మేషర్ని, హిందీ మేడం గారిని, మన మిత్రులందరూ వచ్చి సాల్వాతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బొకే తీసివ్వండి అమ్మా. ఆశా బొకే ఇవ్వు మేడంకి. మేడంకి ఒకటి, ఆశాకి ఒకటి బొకే ఇవ్వండి. మ్యామ్కి సార్కి బొకే ఇవ్వండి. మ్యామ్కి సార్కి బొకేతో సత్కరించవలసిందిగా మన మిత్రుని ప్రార్థిస్తున్నాం.
ఒకసారి చూడండి, కొంచెం బ్యాక్. మొన్న చేశా కదా అలాగే ఎందుకులే మనం తిరిగి కూడా కష్టం లేకపోతే విశ్వేశ్వరరావు సార్ గారిని తోడ్కొని రావాల్సిందిగా మన మిత్రుల్ని కోరుతున్నాం. సైడ్ ఉండాలి. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. మన వేదికను అలంకరించిన మన గురువర్యులు ఈశ్వరరావు మేషారు, విశ్వేశ్వరరావు మేషారు, అలాగే చిన్నలెక్క మేషారు, రాఫ్ మేషారు అండ్ హిందీ మేడం గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మిత్ర బృందాలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది అయితే నేను పోల్చుకోలేకపోయాను. తర్వాత నెమ్మదిగా మొక్కను చూస్తూ ఆ పాత రోజులు గుర్తొస్తూ వాళ్ళని పరిచయం చేసుకునేసరికి ఒక ఆనందం. అయితే ఇప్పుడు ఏంటంటే అందరం కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నామండి. ఒకప్పుడు ఈ స్కూల్ అనేది చాలా చిన్నగా ఉండేది, ఒక 3 క్లాసులు అనేవి ఉండేవి. తర్వాత ఈ స్కూల్ అంతా ఇప్పుడు డెవలప్ అయ్యింది బాగాన. ఫస్ట్ మనకి స్కూల్ అక్కడ ఉండేదండి, మన చివరిలో అక్కడ ఉండేది. మనం అక్కడే ఫస్ట్ చదువుకున్నాము. ఆ పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనందరం కూడా ఇలా కలవడం చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. అయితే నా పరిచయం అండి, నా పేరు రవి వర్మ అండి. ఈ స్ట్రైట్గా ఉన్న ఇల్లు మాదే. ఇక్కడ ప్రైవేట్ కూడా జరిగేదండి. రాము మేషారు అప్పుడు ప్రైవేట్ చెప్పేవారు, ప్రైవేట్ క్లాసులు కూడా జరిగేవి అక్కడ. మన సభ్యులందరూ కూడా, మన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి క్లాసెస్ కూడా అక్కడ జరిగేవి. ఇంకా తర్వాత అండి నేను ప్రస్తుతం ఏంటంటే యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను అండి. JNTU అని ఇక్కడ ఉందండి, JNTU కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజు. JNTU ఇంజనీరింగ్ కాలేజ్లో యోగా ఇన్స్ట్రక్టరు. అలాగే మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉందండి, కేంద్ర ప్రభుత్వంది. రాకోడ్లో ఒక డిస్పెన్సరీ ఉంది. ఆ రాకోడ్ డిస్పెన్సరీ నుంచి నేను యోగా టీచర్గా, నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా
ఇద్దరం పీజీ డిప్లొమా చేసాం. ఇద్దరం కూడా యోగా టీచర్స్గా ఆయుష్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. అది కాకుండా చాలా స్కూల్స్ కాలేజీల్లో కూడా యోగా అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ స్కూల్లో కూడా యోగా ప్రోగ్రామ్స్ చాలా చేసామండి. మన స్కూల్లోకి వచ్చి కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేటి రోజుల్లో మనందరం కూడా ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని అందించే ఉత్తమమైన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక నాకు ఒక పాప అండి, పాప ఇంటర్మీడియట్. ఇది నా యొక్క జీవితం అండి. ఇంకా మన సభ్యులందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా యోగా నేర్చుకోవాలండి. మీ పిల్లలకి చెప్పాలి, అందరూ చేయాలండి. మెయిన్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక పదాన్ని చెప్తారండి. అంటే ఇంకా మనకి ఎంత ఉన్నా సరే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. తర్వాత ఏంటంటే ఈ విధంగా మనం ఆ యోగా క్లాసెస్ అనేవి కూడా కండక్ట్ చేద్దాం అనే ఒక ఆలోచన ఉంది. అలా మన ఆన్లైన్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో అది కూడా ప్రారంభిద్దామండి. ముఖ్యంగా ఏంటంటే మన ఎర్రిబాబుకి చాలా ధన్యవాదాలండి. మన అందరినీ ఇలా కలిపాడంటే చాలా తన పని వదులుకొని అందరికీ వెళ్ళి ఇలా మీటింగ్లు ఉన్నాయి రమ్మని చెప్పి ఒక్కొక్కరిని గ్యాదర్ చేసుకుని చాలా ధన్యవాదాలు. ఎర్రిబాబు ఒకసారి మనందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియాలి. క్లాప్తో